మనమందరం కలిసి ఈ విధంగా దేవాతి దేవుని నామమును మహిమపరచడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ రోజున ఒక వాక్య భాగాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు వాక్య భాగాల నుండి చదువుదాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయన, నా అతిక్రమమునకే నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున, నా పాప పరిహారమునకే నా గర్భఫలమును నేను ఎత్తున. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ కన్న తండ్రి, పరలోకపు దేవా, మీకు స్తోత్రాలునైనా. అద్వితీయ సత్యదేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము కలిగినటువంటి మహోన్నతుడా, మీ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. పరమందు దూతలు మిమ్మను స్తుతిస్తూ ఉండగా, ఇహమందు శుద్ధుల చేత ఎల్లప్పుడూ నిత్య మహిమలో ఉన్నటువంటి మా కన్న తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. ఎంతవరకు మీ నామమును స్తుతించి ఆరాధించి గణపరిచే ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. ఈ సమయంలో మీరు మాట్లాడితే వినాలని, మీ మాటలను ఆలకించాలని మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. మీరు మాట్లాడే దేవుడవు. మా హృదయాలు, అంతరంగాలు, మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలు అన్నీ ఎరిగిన దేవుడవు గనుక మాకేది అవసరమో, మాకు ఏ మాటలు ప్రభా ఈ రోజున మాకు మా జీవితాలకు ప్రభా తండ్రి అవసరమై ఉన్నదో మీకు తెలుసు గనుక పరిశుద్ధాత్మదేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మా ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి, వాక్యమైనటువంటి అర్థంలో సరిచూచుకుని మీ చిత్తాన్ని సంపూర్ణంగా మేము జరిగించడానికి పరిశుద్ధాత్మదేవ, మీరు ఈరోజు మాతో సూటిగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనములకు తీసుకుని మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున్నటువంటి దేవాతి దేవుడు మనలందరినీ కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పున, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక చొప్పున దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాదికి ముందే దేవుడు మనను ఎన్నుకొని మనము దేవుని బిడ్డలుగా ఉండాలని, దేవునికి సంబంధించిన వ్యక్తులుగా జీవించాలని దేవుడు ముందుగానే సంకల్పించాడు. కానీ పాపము చేసి ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము ద్వారా మనమందరము కూడా దేవుని అనుగ్రహించే మహిమలో నుండి తొలగిపోయి మనకిష్టమైన మార్గాలను మనం ఎన్నుకొని దేవునికి దూరం అయిపోయాం. కానీ కరుణా సంపన్నుడైన దేవుడు మనము ఆ పాపంలో బ్రతుకుతున్నప్పుడు పోతే పోయారులే అన్నట్టుగా దేవుడు వదిలేయలేదు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనకు బదులుగా మన పాపం నుండి విడిపించడానికి, దేవాతి దేవుడు మనను రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా భూమి మీద ఆయన జన్మించి మానవుడిగా మన కొరకు ఆయన 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన కాచిన పవిత్రమైన రక్తము ద్వారా మనకు విమోచన, మనకు విడుదల అనుగ్రహించి మనల్ని బ్రతికించాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారిని దేవుడు తన బిడ్డలుగా, తన సొత్తుగా అంగీకరించాడు. అంగీకరించిన దేవుడే మనము ఆయన చిత్తాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాలలో మనకు సహాయకుడిగా అనుగ్రహించాడు. అయితే ఇంత కార్యం చేసిన తర్వాత, అంటే పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చి మనం ఆయన చిత్తాన్ని చేసేవారమైనట్లయితే, ఆయన వాక్యానికి పరిపూర్ణంగా లోబడి ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో మనం జీవించినట్లయితే, పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనం జీవించిన జీవితానికి బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే దేవుడు యుగయుగాలు తరతరాలు ఉండేటువంటి ఆ దేవుని రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. జగత్తు పునాదికి ముందే దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనము నిత్యదీవాన్ని పొందడానికి ఏమాత్రం అర్హత మనకి లేదు, యోగ్యత మనకి లేనేలేదు. మనల్ని భూమి మీద జన్మింప చేయడం, పాపంలో బ్రతుకుతున్న మనల్ని రక్షించడం, ఆ పాపం నుండి విడిపించడం,
క్షమించి విమోచించి తన పుత్రులుగా అంగీకరించడం, పరిశుద్ధాత్మ దేవుని మనకివ్వడం, ఆయన చిత్తాన్ని చేయడానికి ఆత్మ సహాయం మనకి ఇవ్వడం, ఆయన చిత్తాన్ని చేస్తే పరలోకానికి వెళ్ళిన తర్వాత బహుమతినివ్వడం, ఇవన్నీ చేసిన దేవుడు దేవునికి మనం ఏమి ఇవ్వగలం? మనం ఏమి బదులు చెల్లించగలం? ఏమి కూడా మనం తిరిగి చెల్లించలేం. కానీ దేవుడు మన నుండి ఆశించేదేంటి? ఇంత చేసిన దేవుడు, ఇంతగా దేవుడు మనకు కృప చూపించి ఇంత కార్యాన్ని చేసినటువంటి దేవాతి దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు, ఏమి అడుగుతున్నాడు? అది ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మీకా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఎలాగనంటే, దేవుని ఎరిగిన ప్రజలు లేక దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు జాగ్రత్తగా గమనించాలి. దేవుని చేత నియమించబడిన బిడ్డలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు, ఆయన నియమించుకున్నటువంటి ఆయన బిడ్డలు దేవుని మార్గంలో నడవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఆయన మార్గాల నుండి ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలే, నా సొత్తైన బిడ్డలే, నా జనాంగమే, నా జ్యేష్ఠపుత్రుడే అని చెప్పినటువంటి ఇశ్రాయేలు జనాంగము ఆయన మాటను కాదని దేవునికి విడిచిపెట్టేసి దేవుని మార్గాల నుండి వైదొలగిపోయి వారికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన మీద రకరకాలుగా మాట్లాడుతూ దేవునిని ప్రశ్నిస్తూ దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేం జరిగించాడని ఆయనను క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బాధ తట్టుకోలేనటువంటి దేవాతి దేవుడు మనకు అర్థం కావడానికి ఒక పద్ధతిని దేవుడు వినియోగించాడు. సర్వసాధారణంగా చూడండి, ఒకవేళ ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా గొడవ అయితే, లేకుంటే రెండు గుంపుల మధ్య ఏదైనా సమస్య వస్తే, ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు గుంపుల మధ్య, రెండు గ్రామాల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఒక మధ్యవర్తిని తీసుకుని వచ్చి మధ్యవర్తిని పెట్టుకుని మాకు ఈ సమస్యను పరిష్కరించు, మమ్మల్ని ఒకటే ఇలా చేయమని చెప్పని వారు సర్వసాధారణంగా మాట్లాడతారు. అలాగే దేవాతి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన బిడ్డలు దేవుని మార్గాలను విడిచి వెళ్ళిపోయినప్పుడు తన బాధను ఎవరితో చెప్పుకుంటాడు? ఆయన దేవుడు ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో ఆయన విన్నవించుకోవాలి? అది మనం చూస్తాం. యెషయా గ్రంథం 1:2 ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఆకాశానికి చెప్పుకుంటే ఆకాశం వచ్చి ఏమైనా ఆయన బాధను తీరుస్తుందా? లేకుంటే ఆకాశానికి చెప్పడం ద్వారా దేవుడు అనంతమైన జ్ఞానము, ఆయన శక్తి ఏమైపోయింది? ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఆయన? ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది? ఎందుకని అలాగా ఒక మూడో వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే మనకు అర్థం కావడానికి నా బాధ ఏంటో, నేను పెంచి పెద్దవాడిని చేసినటువంటి నా బిడ్డల పరిస్థితి ఇలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. వారిని పెంచి పెద్ద చేసి నేను ప్రయోజకులు చేసిన తర్వాత, నాకు ఉపయోగపడతారని అనుకున్న తర్వాత వారు నా మార్గాల నుండి తొలగిపోయిన తర్వాత ఎవరికి చెప్పుకోవాలా బాధ? అంటే దేవుడు ఏమంటాడంటే, ఆకాశంతో చెప్పడం వల్ల వాళ్ళు ఏదో తీరుస్తారని కానీ, లేకుంటే ఆకాశం వచ్చి ఆయనకు ఏదో మధ్యవర్తిత్వం చేసి ఆయనకు కొంచెం నెమ్మదిని కలిగించడానికి లేకుంటే ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుందని కాదు, ఆయన బాధని వ్యక్తం చేయడానికి. అంటే ఆయన ఎంతగా తన బిడ్డల పట్ల ప్రేమ చూపించాడో, ఎంతగా తన బిడ్డల పట్ల ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి ఉన్నాడు అన్నది మనకి ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. మీకా గ్రంథము చిన్న ప్రవక్తలలో ఒక ప్రత్యేకమైన ప్రవక్త. ఇందులో వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 5 ప్రవచనాలు క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. వాటిలో ప్రత్యేకంగా ఒకటి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఆయన మాట్లాడాడు. మత్తయి సువార్త 10:12 మీకా గ్రంథంలో మనము అనేక సార్లు సందర్భంలో మాట్లాడుకుంటాం. మరొక ప్రవచనం ఏంటంటే 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, బెత్లెహేము ఎఫ్రాయిత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నీ కొరకు ఇశ్రాయేలులోని ఏలబోవాడు నీలో నుండి వచ్చును అనేటువంటి యేసుక్రీస్తు పుట్టుకను గూర్చినటువంటి ప్రవచనాన్ని మనం మీకా గ్రంథంలో చదువుకుంటాం. మీకా అనేటువంటి ఈ మాటకు అర్థం ఏంటనంటే, యెహోవా వంటి వాడు లేడు, దేవుని పోలిన వంటి వాడు లేడు అని అర్థం వస్తూ ఉంది. ఆ పేరు అర్థం వచ్చే విధంగానే మీకా 7వ అధ్యాయము 18 ఇలా వ్రాశాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటి అందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచాడు. కాబట్టి ఈ మీకా గ్రంథము మనం చదువుతున్నప్పుడు, ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా
దేవుని యొక్క మనసు ఏంటో, దేవుని యొక్క ప్రజలు అవినీతిలో, ఆత్మీయ అజ్ఞానములో, అన్యాయంగా, అక్రమంగా జీవిస్తున్నప్పుడు ఆ సమాజంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలను మీకా ప్రవక్త ఖండించి వారితో మాట్లాడుతున్నాడు. యోతాము, హిజ్కియా, అలాగే ఆహాజు అనేటువంటి రాజులు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు వారితో సమకాలికుడిగా ఉన్నటువంటి మరొక ప్రవక్తలతో కలిసి ఈయన ప్రవచించాడు. ఎలాగనంటే ఉత్తర రాజ్యం అని చెప్పబడుతున్నటువంటి 10 గోత్రాలు, అది ఇశ్రాయేలు రాజ్యము, 10 గోత్రాలు కలిసి ఒక రాజ్యముగా విడిపోయింది. దాన్ని ఉత్తర రాజ్యం అంటారు, ఇశ్రాయేలు రాజ్యము. 2 గోత్రాలు కలిసి యోధా రాజ్యముగా మరొక దక్షిణాన వారు నివాసం ఉంటున్నారు. దానిని యూదారాధ్యము అని పిలిచారు. యూదారాధ్యములో యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఉత్తర రాజ్యము అని చెప్పబడుతున్నటువంటి ఈ 10 రాజ్యాలలో హోషియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. అదే కాలంలో ఈ మీకా ప్రవక్త కూడా మధ్యగా ఉండి ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క హృదయాన్ని వారికి అర్థమయ్యే విధంగా ఈ ప్రవక్త వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజానికి మనము ఆలోచన చేస్తే ఈ మీకా గ్రంథము 4వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో కూడా మనం చదువుతున్నట్లయితే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. యూదారాధ్యములో ఎవరు ప్రవచిస్తున్నారు? యూదారాధ్యంలో ఎవరు ప్రవచిస్తున్నారు? యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నారు. యెషయా ప్రవచిస్తున్నాడు. ఉత్తర రాజ్యంలో ఎవరు ప్రవచిస్తున్నారు? హోషియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఈ మధ్యలో ఈయన మీకా గ్రంథకర్త కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. మనకి ఈ యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-4 వచనాల్లో, అలాగే మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదివినట్లయితే, 2 పక్కపక్కన పెట్టి చదివినట్లయితే కనుక ఒకరినొకరు కోట్ చేసి మాట్లాడారా అన్నట్టుగా ఉంటుంది. ఒక డాక్టర్ కానీ, పులి స్టాప్ కానీ, కామ కానీ ఏం తేడా లేకుండా వారిద్దరు ప్రవక్తలు కూడా సమకాలికులుగా దేవుని 2వ రాకడ గురించి వాళ్ళు ప్రవచనం చెప్తూ వచ్చారు. అంటే యెషయా గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనములో, అలాగే 2వ అధ్యాయం 2వ వచనములో, మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు కూడా రాబోయే 1000 ఏండ్ల పాలనను వారు కోట్ చేసి వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మీకా గ్రంథంలో 3 రకాలైనటువంటి బోధల గురించి ఆయన మీకా ప్రవచించాడు, మాట్లాడాడు. అవేంటో చూద్దాం. మొట్టమొదటిగా మొదటి అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ఈ బోధ చేసేటప్పుడు ఎక్కువగా ఈ ప్రతి బోధ కూడా ఆలకించుడి అనేటువంటి పదంతో ప్రారంభించాడు ఆయన. ఆలకించుడి అనేటువంటి మాట. 2వ అధ్యాయం మొదటి అధ్యాయం 2వ వచనం, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోవచ్చున్నాడు, పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోవచ్చున్నాడు. 3వ అధ్యాయము మొదటి వచనం, నేను ఇలాగూ ప్రకటించుతని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా ఆలకించుడి. 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా, 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. అంటే ఈ 3 బోధల్లో కూడా ఏం కనబడుతుందనంటే, మనకి ఆలకించుడి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలీయులు దేవుని మార్గాలను విడిచి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిని హెచ్చరించిన దేవుని మాటను వినకపోవడాన్ని బట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడనంటే, ఆలకించుడి అని చెప్పని వారి చేసిన పాపాన్నంతటిని కూడా దేవుడు మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు. రెండవది ఏంటంటే, వారి చేసిన పాపానికి దేవుడు తీర్చబోయే శిక్ష లేకుంటే పంపించబోయే ఆయన తీర్పును గురించి రెండవదిగా మాట్లాడాడు. మూడవది ఏంటంటే, ఆ శిక్ష నుండి తప్పించుకుని ఎవరైతే శాశ్వతంగా ఉన్నారో వారికి దేవుడు నిరీక్షణ ఇవ్వబోతున్నాడు 2వ రాకడలో అన్నది తెలియజేస్తున్నాడు. ఈ మీకా గ్రంథం అంతట్లోనూ కూడా 3 విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని గురించి వారిని ఎత్తి చూపించి మాట్లాడాడు మొట్టమొదటి సంగతిలో. రెండవది ఏంటంటే, వారు చేసిన పాపానికి తగినటువంటి శిక్షణ ఆయన ఇవ్వబోతున్నాడు రెండవది. మూడవది, ఆ శిక్షను తప్పించుకుని మిగిలిన శాసనం ఎవరైతే ఉన్నారో వారికి నిరీక్షణ కలుగచేసి, ఇదిగో 2వ రాకడలో యేసే రాబోతున్నాడు, మెస్సియా రాబోతున్నాడు, ఎవరైతే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారో 2వ రాకడలో ఎత్తబడతారు అనేటువంటి సత్యాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాలు కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ప్రతి బోధలోను కూడా దేవుని శిక్షను ప్రకటిస్తూనే నిరీక్షణ గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరికి శిక్ష? దేవుని ధర్మశాస్త్రాన్ని లోబడని వారికి. ఎవరికి నిరీక్షణ? ఆయన శిక్షను భరించిన తరువాత శాసజనం ఎవరైతే ఉన్నారో వారికి నిరీక్షణ కలిగించడానికి ఈ రెండింటిని గురించి ఆయన ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. శిక్ష ఎందుకు ఇవ్వాలి దేవుడు?
మనిషిని ఎందుకు శిక్షించాలి దేవుడు? ఏమంటే దేవుడు ఎందుకు శిక్షిస్తాడండి? మనిషి పాపం చేసి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడు? మోషే ద్వారా 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించుకోకుండా దేవుని మార్గాల నుండి తప్పిపోయిన వారికి దేవుడు ఏం చేయబోతున్నాడు? శిక్షించబోతున్నాడు. అయితే ఆయన మార్గాలకు లోబడినటువంటి వారిని, తప్పించుకున్న వారిని, అంటే శిక్ష నుండి తప్పించబడిన వారికి దేవుడు నిరీక్షణ కలిగి చేయబోతున్నాడు. ఈ నిరీక్షణ ఎందుకనంటే దేవుడు చేసినటువంటి వాగ్దానాలు 2 రకాలు ఉంటాయి. మొట్టమొదటిగా షరతులతో కూడినటువంటి వాగ్దానాలు, రెండవది షరతులు లేని వాగ్దానాలు. కండిషనల్ ప్రామిసెస్, అన్కండిషనల్ ప్రామిసెస్ అంటారు. కండిషనల్ ప్రామిసెస్ అని అంటే అవి దేవుడు మనకి ఇచ్చినటువంటి చాలా ప్రాముఖ్యమైన వాగ్దానాలు ఉన్నాయి. అన్కండిషనల్ ప్రామిసెస్ గురించి ఎవరితో దేవుడు మాట్లాడాడంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఆదికాండము 15వ అధ్యాయంలో కనుక మనం చదివినట్లయితే, ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచి, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నీ మూలముగా సమస్త జనములను దీవెనకరంగా చేస్తానని చెప్పని దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహామును పిలిచిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముతో నిబంధన చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. 15వ అధ్యాయంలో ఏం చూస్తామనంటే ఒక కోడె దూడను తీసుకురమ్మన్నాడు, ఒక పొట్టేలను తీసుకుని రమ్మన్నాడు, ఒక పావురాన్ని తీసుకురమ్మన్నాడు, గువ్వను తీసుకుని రమ్మన్నాడు. ఈ జంతువులు తీసుకొచ్చిన తర్వాత అడ్డంగా కట్ చేయమన్నాడు. కట్ చేసి ఒకదానికి ఎదురుగా మరొకటి వాటిని పెట్టి ఉంచమని చెప్పాడు. ఎవరు? దేవుడు. ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాము ఈ జంతువులను తీసుకొచ్చాడు, మేకను, ఆ పొట్టేలను వధించాడు 2 ముక్కలుగా, దాని మొండెము 2 కూడా ఎదురుబదురుగా పెట్టాడు. ఇప్పుడు ఆ దేశ సాంప్రదాయంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటనంటే, ఇరువురి వ్యక్తులు గనక నిబంధన చేసుకుంటే, ఎదుటి ఉన్న వ్యక్తి గనక ఒకవేళ నిబంధనను లేకుంటే వారు పెట్టుకున్న ఆజ్ఞను గనక మీరితే, తప్పిపోతే గనక ఆ జంతువులు ఎలాగైతే కట్ చేయబడ్డాయో అలాగే అవుతారన్నది ఆ దేశం యొక్క సాంప్రదాయం. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకుంటున్నాడు. ఎలాగనంటే అబ్రహాముకు గాఢ నిద్ర కలిగ చేసి, అబ్రహాముకు తెలీదు, దేవుడు ఆ జంతువుల కట్ చేయబడినటువంటి జంతువుల మధ్య నడుచుకుంటూ దేవుడు వెళ్ళాడు. ఎందుకో తెలుసా? అబ్రహామా, నేను పెట్టినటువంటి ఆజ్ఞలకు నువ్వేమాత్రం నెరవేర్చలేవు, ఒకవేళ నెరవేర్చకపోతే నీవు ఈ జంతువులాగే ఉంటావు. కానీ నేను అట్లా కాదు, నీకు కండిషన్ పెట్టట్లా, అన్కండిషనల్ ప్రామిసెస్తో, ఏ షరతులు లేనటువంటి వాగ్దానాలను నేను నీకు ఇస్తున్నానో, నేనే ఆ వాగ్దానాలను నేను నెరవేరుస్తాను, ఆజ్ఞలు నెరవేర్చి నీకు నిబంధన చేస్తా ఉన్నానని చెప్పని దేవుడే వాటి మధ్య నడుచుకుంటూ వెళ్ళాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఒక్క మాట. అబ్రహాంకు దేవుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఇరాక్లో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా, నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, అనేక జనములకు దీవెనకరంగా చేస్తానని దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి విధేయత చూపించి దేవుడు చూపించే దేశానికి వచ్చాడు. ఇక్కడ 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో అన్కండిషనల్ ప్రామిసెస్ చేస్తూ ఉన్నాడు, షరతులు లేనటువంటి నిబంధనలు పెడతా ఉన్నాడు. ఆ నిబంధనలో భాగంగా దేవుడు ఏం చెప్తాడనంటే, మధ్య నడుచుకుని వెళ్ళడంలో అర్థం ఏంటో తెలుసా? అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, ప్రమాణం చేసేటప్పుడు మనం చెప్తాం కదా, అమ్మతోడు, నాన్నతోడు, ఏమండి, భూమితోడు, నా పిల్లలతోడు అనే సాక్ష్యం పలుకుతాం మనం. అంటే దాని అర్థం ఏంటి? అమ్మతోడు అంటే అర్థం ఏంటి? నాన్నతోడు అంటే అర్థం ఏంటి? మనం ఇచ్చిన మాట కనుక నెరవేర్చకపోతే అమ్మ చచ్చిపోయినట్లే, మనం ఇచ్చిన మాట నెరవేర్చకపోతే నాన్న చచ్చిపోయినట్టే దాని అర్థం. కానీ ఇప్పుడు దేవుడు తన మీద చెయ్యి పెట్టుకుని మాట్లాడుతున్నాడు అబ్రహాముతో, అబ్రహామా, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నేను నీకు నిబంధన చేస్తా ఉన్నాను, ఒకవేళ కనుక నేను ఇచ్చిన మాటను నెరవేర్చకపోతే, ఆయన నెరవేర్చలేని దేవుడు కాదు, మాట ఇచ్చి దానిని అబద్ధమాడే దేవుడు కాదు, నేను చెయ్యలేననేటువంటి అసమర్థుడు కాదు దేవుడు. కాబట్టి తన మీదే చెయ్యి పెట్టుకుని నిబంధన చేస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటాం, నేను ఇచ్చిన మాటను నిశ్చయముగా నేను నీకు నెరవేరుస్తాను. అది ఎంత సమయమైనా సరే, ఎలాంటి టైం వచ్చినప్పటికీ కూడా, పరిస్థితులు వేరుగా అయిపోయినప్పటికీ కూడా, నేను ఇచ్చిన మాటను నేను తప్పకుండా నెరవేరుస్తానని అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఇది అన్కండిషనల్ ప్రామిసెస్ అంటారు. అలాంటి అన్కండిషనల్ ప్రామిసెస్ అంటే షరతులు లేనటువంటి ఈ నిబంధనలు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. కాబట్టి ఈ మీకా గ్రంథంలో ఇశ్రాయేలీయులు తప్పిపోయి దేవుని శిక్షకు గురైన అబ్రహాముతో దేవుడు తాను చేసుకున్నటువంటి నిబంధనను, అంటే షరతులు లేని నిబంధనలను జ్ఞాపకం చేసుకుని వారికి నిరీక్షణ కలిగజేస్తూ ఉన్నాడు.
ఒకవేళ మీరు తప్పిపోయారు, మీరు పాపం చేశారు, మీరు నా మార్గాల నుండి విడిచి దూరంగా వెళ్ళిపోయారు, అయినప్పటికీ కూడా అబ్రహాముకి నేనేదైతే వాగ్దానం చేశానో, షరతులు లేని నిబంధనలు ఏవైతే పెట్టానో దానిని నేను జ్ఞాపకం చేసుకుని మీకు నిరీక్షణ ఇస్తున్నాను. మీ తప్పుని మీరు తెలుసుకుని, మీ మార్గాలను మీరు గమనించుకుని, ఎక్కడ పడిపోయారో, ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయారో, ఎక్కడ దేవుని హృదయాన్ని గాయపరిచారో ఆ మార్గాలన్నిటిని కూడా మీరు పరీక్షించుకుని నా తట్టు తిరిగితే కనుక మీకేముంది? నిరీక్షణ ఉంది, నిరీక్షణ ఉంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. హబక్కుకు వలె మీకా కూడా పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. శిక్షను దేవుడు ప్రకటిస్తూ ఉన్నా మీరు ఆయన తట్టు తిరిగితే కృప చూపుతాడు అనేటువంటి నిరీక్షణను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2 పదాలు ఎక్కువగా, శిక్ష, నిరీక్షణ. శిక్ష, నిరీక్షణ, డిసిప్లిన్, హోప్ అనేటువంటి 2 పదాలు ఇక్కడ వాడాడు ఎక్కువగా ఈ గ్రంథంలో. ఆయనను వ్యతిరేకించిన వారికి ఏం కలుగుతుంది? శిక్ష వస్తుంది. ఆయన మాటకు లోబడిన వారికి నిరీక్షణ ఉంటుంది. గమనించాలి, సార్వభౌముడైనటువంటి దేవాతి దేవుడు పాపులను తప్పకుండా తీర్పు తీర్చగలడు. మారు మనసు పొందే వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదించగలడు. మరలా చెప్తున్నాడు, సార్వభౌముడైన దేవుడు పాపులను దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు, వారిని శిక్షించగలడు. మారు మనసు పొందిన వారిని దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా వారిని ఆశీర్వదించగలడు. దేవుడు పాపాన్ని తప్పక శిక్షిస్తాడు. గమనించాలి, దేవుడు పాపాన్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు. అదే సమయంలో తన నిబంధనకు లోబడిన వారికి శాశ్వతజనాన్ని దేవుడు ఏం చేస్తాడనంటే కాపాడుతాడు అనేటువంటి నిరీక్షణను వారికి కలుగ చేస్తూ ఉన్నాడు. ఉత్తర భాగంలో ఉన్నటువంటి 10 గోత్రాల వారు ఇశ్రాయేల్ రాజ్యం, ఈ దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ 2 గోత్రాల వారికి వారిని దేవుడు ఏం చెప్తాడనంటే, ఉత్తర రాజ్యం అని చెప్పబడుతున్న 10 గోత్రాల వారు పాపం చేసి వారు చెరలోకి వెళ్ళిపోయారు, పూర్తిగా పతనమైపోయింది ఆ రాజ్యం. పోనీ యోధా గోత్రం ఏమైనా దేవుని మార్గంలో నడిచిందని అంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఉత్తర రాజ్యం అని చెప్పబడుతున్నటువంటి 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని చూసి వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళు అనుసరించిన విధానాలు వీళ్ళు అనుసరించి పూర్తిగా వీళ్ళు కూడా దేవుని మార్గంలో నుండి దూరం అయిపోయారు. అందుకని దేవుడు పాపాన్ని తప్పక శిక్షిస్తాడు. దేవుడు తన బిడ్డలనే విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలు గురించి దేవుడు ఏమన్నాడు? నా బిడ్డలు, నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు కదండి. 4వ అధ్యాయం 20వ వచనంలో నిర్గమకాండంలో, నా సొత్తైన బిడ్డలు, నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డలని ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్పాడు. ఆయన బిడ్డలని చెప్పుకున్న వారిని పాపం చేస్తే దేవుడు ఏమన్నా తగ్గించాడా? పోనీలే అనుకున్నాడా? పోనీలే నా బిడ్డలే కదా అని వదిలేశాడా? లేదు. ఒకవేళ వదిలేస్తే ఆయన న్యాయవంతుడు కాదు, ఆయన పరిశుద్ధుడు కాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతను బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి ఖచ్చితంగా పాపానికి ఏం చేయలేనా? శిక్ష విధించి తీరాలి. ఒకవేళ దేవుడు కనుక పాపమునకు శిక్ష విధించకపోతే ఆయన నీతిమంతుడు కాదు, ఆయన న్యాయవంతుడు కాదు, పరిశుద్ధుడు కాదు, ఆయన దేవుడే కాదు అలాంటప్పుడు. కాబట్టి ఆయన పరిశుద్ధతను బట్టి, నీతిని బట్టి, న్యాయమును బట్టి ఖచ్చితంగా పాపము చేసిన ప్రతి వ్యక్తిని పాపానికి శిక్ష విధించి తీరాల్సిందే. కాబట్టి తన బిడ్డలైనా కావచ్చు, పరాయి దేశం వాళ్ళైనా కావచ్చు, తన నమ్మని వారైనా కావచ్చు, వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? శిక్షించి తీరుతాడు అన్న సత్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ గ్రంథంలో ఇశ్రాయేలీయులు శిక్షకు వారు అనుభవిస్తున్నటువంటి శత్రు పోరాటాలకు వారు చేసినటువంటి పాపమే కారణం అని చూపిస్తూ ఉన్నాడు. ఇందుకు సంబంధించిన కారణాలు ఏమైనా చూద్దాం. వాళ్ళు ఏం చేశారు, అసలు ఏమేం పాపాలు చేశారు, ఏ విధంగా తప్పిపోయారు, ఎందుకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అన్నది మనం చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం, మీకా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ, అలాగు చేయట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. ఏం చేస్తారు వీళ్ళు? మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేస్తారు. 2వ అధ్యాయం 10వ వచనం, ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు, మీరు లేచి వెళ్ళిపోవుడి, నాశనము కలిగినంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించారు. 3వ అధ్యాయం 4వ వచనం, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొర్ర పెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో వారు ఆలోచనలు మోసపు క్రియలుగా ఉన్నాయి, దుష్కార్యాలు చేస్తున్నారు. 2వ అధ్యాయం 10వ వచనంలో వారు ఏం చేశారు? అపవిత్రమైన క్రియలు చేశారు. 3వ అధ్యాయం 4వ వచనంలో వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకున్నారు. 5వ అధ్యాయం 15వ వచనంలో మరొక పని చేశారు. 5వ అధ్యాయం 15వ వచనం, నేను అత్యాగ్రహము తెచ్చుకుని నా మాటలు ఆలకించని జనులకు ప్రతీకారం చేతును. అంటే దేవుని మాటలు వాళ్ళు పూర్తిగా ఆలకించట్లేదు.
వినట్లేదు. ఇంకా విచారకరం ఏంటో తెలుసండి, కేవలం ఈ యొక్క దేవుని ప్రజలు అని చెప్పబడుతున్నటువంటి ఇశ్రాయేలీలు మాత్రమే కాదండి, విచారం ఏంటో తెలుసా, అధికారులు కూడా, అంటే వారిని పరిపాలించే అధికారులు కూడా పరిస్థితి ఎలా ఉందో తెలుసా. 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదివినట్లయితే, యాకోబు సంతతి వారులారా, యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచు వారులారా, నా మాట ఆలకించుడి. నరహత్య చేయుటి చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వం జరిగించుటి చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము తీసుకుని సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని, యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు? వీళ్ళు ఇశ్రాయేలీయులను పరిపాలించే అధికారులు, ఇశ్రాయేలీయులను పరిపాలించేటువంటి అధిపతులు, అధికారులు, ప్రధానులు. వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, దేవుడు మన మధ్యన ఉన్నాడు అబ్బాయి, ఏం కాదు, మనకి అంతా మంచే జరుగుద్ది, మనం ఏం చేసినా పర్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని మార్గంలో నుండి పూర్తిగా న్యాయమును తృణీకరించి దుర్నీతిని నీతిగా ఎంచుకుంటూ కూలికి వాక్యం చెప్తా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. లంచం తీసుకుని న్యాయముని తప్పించేసి దుష్టత్వం జరిగించుడి చేత తమ ఇష్టానుసారంగా తీర్పు తీరుస్తూ ఉన్నారు అధికారులు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇక యాజకులు చూడండి, యాజకులు ఏం చేస్తూ ఉన్నారు, కూలికి బోధిస్తూ ఉన్నారు. కూలికి బోధించడం అంటే ఈ పదాలు ఏమైనా అర్థమైనాయా? క్లియర్గా మాట్లాడాలంటే పాస్టర్లు, దైవ సేవకులు కూలికి బోధిస్తున్నారు. ఈనాడు ఉన్నారంటారు అలాంటి వాళ్ళు? ఉన్నారా? నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఏమండి మీటింగ్స్ పిలుస్తారండి మనల్ని, పిలిచేటప్పుడు మీటింగ్ ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత డబ్బులు లేవండి, దానికి దీనికి సౌండ్ సిస్టమ్కి దానికి ఖర్చు అయిపోయినాయని చెప్పని ఇవ్వరండి. అందుకని మీటింగ్ డేట్ ఇచ్చేటప్పుడే అడ్వాన్స్గా ఆయన ఫోన్పే చేయించుకుంటాడు. ఫస్ట్ ముందు డబ్బులు ఇస్తేనే మీటింగ్కి డేట్ ఇస్తాడు ఆయన. ఇలాంటి సేవకులు ఉన్నారు. రాజమండ్రిలో ఉంటాడు ఆయన, ఫేమస్ పాస్టర్ ఆయన. కాబట్టి ఇలాంటి బోధకులు, నేను ప్రసంగం చెప్పడానికి వస్తే నాకు ఎంత ఇస్తావు, ఈ ప్రసంగానికి మీటింగ్కి ఎంత ఇస్తావు అనే బోధకులు నేటి దినాల్లో లేరంటారా? బోలంతమంది ఉన్నారు. దేవుని వాక్యం, దేవుని సత్యాన్ని, సమాజాన్ని బాగు చేయడానికి, సమాజాన్ని సరిదిద్దడానికి, మంచి మార్గంలోనికి నడిపించడానికి ఒకవేళ వాళ్ళు ఇస్తే తీసుకో, నో ప్రాబ్లం. వాళ్ళ బలవంతం పెట్టి భయంకరంగా వాళ్ళను రక్తం పిండుకుని నాకు ఇస్తావా లేదా, నీకు అచ్చులుంటే నాకు అనవసరం, నాకు ఇవ్వాల్సిందే అన్నట్టుగా చెప్పే బోధకులు నేటి దినాల్లో ఉన్నారు. వాక్యం చెప్తా ఉంది, మీకా గ్రంథకర్త చెప్తా ఉన్నాడు, ఆనాటి సమాజంతో యాజకులు కూలికి బోధిస్తూ ఉన్నారు, కూలికి బోధిస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించు వారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద భోజనం పెడితే ఆ వ్యక్తి గురించి మంచిగా మాట్లాడతారన్నమాట, పెట్టకపోతే అది అలా ఉంది. మీకు ఆ కాలంలోనే అలాంటి బోధకులు, యాజకులు ఉన్నారు. నేటి కాలంలో కోట్ల కొలది ఉన్నారు. అంటే దేవుని వాక్యము నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈనాటి సమాజంలో మనం గుర్తించవలసింది, గమనించవలసింది, దేవుని వాక్య సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇలాంటి పనులన్నీ చేస్తూనే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, పాపంలోనే బ్రతుకుతూనే బలులు అర్పించడం, నైవేద్యాలు తీసుకురావడం, కానుకలు సమర్పించడం ఇవేమీ మానలేదండి. యాంత్రికంగా ఇవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. వాళ్ళు బలులు అర్పిస్తూ ఉన్నారు, అర్పణలు తీసుకొస్తూ ఉన్నారు, దేవునికి నైవేద్యం తీసుకొస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము దేవునికి ఇచ్చేస్తున్నాం, దేవునికి మేము సమర్పిస్తున్నాం, దేవునికి మేము నైవేద్యం పెడుతున్నాం, దేవుడు అడిగినటువంటి బలులు మేము తీసుకొస్తున్నాం కదా, కాబట్టి ఇంకా దేవుడు మా మధ్యనే ఉన్నాడు అనుకున్నారు. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా, మీరు తీసుకొచ్చే బలులు కాదు నాకు కావాల్సింది, మీరు తీసుకొచ్చే నైవేద్యాలు, అర్పణలు నాకు అవసరం లేదు. కానీ మీరు నా మార్గంలో నడవాలి, నా మాటలకు లోబడాలి, నేను చెప్పిన ఆజ్ఞలకు మీరు లోబడితే నేను దానిని బట్టి సంతోషిస్తాను. మనం గమనిస్తే ఆమోసు, మీకా వీరిద్దరు కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాన్ని ఖండించారు. చూద్దాం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం.
ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో, యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏమాత్రమును లేక మీరు కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహించుకొనిచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానింపనలను, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులను మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. అసలు మీరు పాడే పాటలు, మీరు చేసే ఆరాధన, మీరు తీసుకొచ్చే అర్పణలు, బలులు, దహన బలులు, పానార్పణములు, ఇవన్నీ కూడా క్రొవ్విన పశువులు నాకేమీ అవసరం లేదు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మీకా గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క దుష్టత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో దేవుని యొక్క తీర్పు కనబడతా ఉంది. పాపం చేసిన వారికి, దేవుని మార్గాలకు వ్యతిరేకంగా జీవించిన వారికి దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పునివ్వబోతున్నాడు. అదే మూడోది ఏంటంటే రాబోయే దేవుని రాజ్యం, మెస్సియా వచ్చి వారిని 1000 ఏండ్ల పరిపాలన ఇవన్నీ వ్రాస్తూ ఉన్నాడు. ఒక ఆయన అన్నాడు ఇట్లా, నిజమైన భక్తి ఒక వ్యక్తి జీవితంలో పవిత్రతను, న్యాయముగా నడుచుకోవడం అనేవి తప్పకుండా కనబడతాయి అంటాడు. మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి నిజమైన భక్తి చేస్తే గనక ఆ వ్యక్తి జీవితంలో పవిత్రత, న్యాయం తప్పకుండా కనబడితే, నీవు నిజంగా భక్తి కలిగిన వ్యక్తివైతే గనక ఆ భక్తి జీవితంలో పవిత్రత, న్యాయం నడుచుకోవడం గనక తప్పక కనబడితే, ఆ భక్తి జీవితంలో పవిత్రత రాకపోతే ఆ భక్తి వేషధారణే అంటాడు. మనం చేసే భక్తిని బట్టి మనకు పవిత్రత రావాలి. మనం చేసే భక్తిని బట్టి మనము ఎక్కడ నడవాలి? న్యాయములో నడవాలి. దేవుడు నియమించిన న్యాయములో, దేవుడు ఉద్దేశించిన పవిత్రతలో మనం నడవట్లేదనంటే మన భక్తి వేషధారణ, నటిస్తున్నాం మనం దేవుని ముందు. వారెన్ విఎస్బి అనేటువంటి ఒక ఆయన దైవభక్తుడు ఇలా చెప్పాడు, వర్షిప్ ఈజ్ డజంట్ ప్రొడ్యూస్ ఏ గాడ్లీ లైఫ్, ఇట్ ఈజ్ నాట్ ట్రూ వర్షిప్ యారో అంటాడు. అంటే మీరు చేసే ఆరాధన, నువ్వు చేసే పూజ, నీవు అర్పించే బలులు నీ జీవితంలో పవిత్రతను, భక్తిని, నీతిని పుట్టించకపోతే ఆ ఆరాధన అసలు ఆరాధనే కాదంటాడు ఆయన. అంటే మనం చేసే ఆరాధనలో, మనం చేసే భక్తిలో మనకు పవిత్రత ఏమవ్వాలి? అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇప్పుడు దేవునితో మనం సహవాసం చేయడానికి వస్తున్నామండి. అది ప్రార్థన కావచ్చు, దేవుని సన్నిధిలో గడపడం కావచ్చు, దేవుని సన్నిధిలో మనము గడపడం కావచ్చు, దేవుని సహవాసంలో ఎదగడం కావచ్చు. మనందరికీ ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే తెలుసు కదా, వాళ్ళే వీలవుతారు. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవునితో మనకి సహవాసం కరెక్ట్గా ఉంటే ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడైన పవిత్రత మనలోకి రావాలిగా. రావట్లేదు, కనబడట్లేదు అంటే మన భక్తి వేషధారణ భక్తి అన్నమాట. దేవుడు దాన్ని ఆమోదించడు. అలాంటి భక్తి దేవునికి అవసరం లేదు. అందుకనే ఈ ఆమోసు గ్రంథంలో, మీకా గ్రంథంలో ఏం చెప్తున్నాడు? మీరు అర్పించే క్రొవ్వు, బలులు, పొట్టేళ్ళు నాకు అవసరం లేదు. 1000 కొండల మీద పశువులు నావే కదా. దేవుడు ఏమన్నా కావాలండి ఆయనకి? ఆయనకి ఏమన్నా తక్కువైందా? ఆయనకి కావాలా? మనం అర్పిస్తే ఒకవేళ 1, 2, 4 అంటే అర్పించగలమేమో. ఆయన 1000 కొండల మీద పశువులు నావే కదా. ఆయనకేమీ కొద్దువా లేదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? మన హృదయాన్ని. కాబట్టి దేవుడు మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడు అన్నది మనము చదువుకున్న వాక్య భాగం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒక్కసారి మీకా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మైకా చాప్టర్ 6, 1-5. మీకా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడము, కొండలకు నీ స్వరము వినబడనేమో. తన జనుల మీద యెహోవాకు వ్యాధ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీల మీద వ్యాధ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాధ్యము ఆలకించుడి. నా జనులరా, నేనని మీకేమి చేసి తిని, మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచి తిని, అది నాతో చెప్పుడి. ఎవరంటున్నారు ఈ మాటలు? దేవుడు అడుగుతున్నాడు. మీకేం చేశాను నేను? మిమ్మల్ని ఎలా బాధ పెట్టాను అని నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపి తిని, నా జనులరా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బెయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు
దేవుడు వాళ్ళకి ఏమేమి చేశాడో అవన్నీ వాళ్ళకి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. అసలు నేనేం చేశానో మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. నా మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు కదా, మీరు నా మీద వ్యతిరేకంగా ఉన్నారు కదా, నేను చెప్పినటువంటి మార్గంలో నడవకోకుండా మీరు నా మీద క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కదా, అయితే అసలు నేనేం చేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పి దేవుడు ఏమంటుండో తెలుసా? భయంకరమైనటువంటి ఆ యొక్క కొలిమిలో ఉన్నప్పుడు వెట్టి చాకిరండి. వెట్టి చాకిరని అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, వారిని ఇనుప కొలిమిలో ఉన్నట్టుగా ఫరో వాళ్ళని ఏం చేశాడు? బాధ పెట్టాడు భయంకరంగా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇంచుమించుగా 25 లక్షల మంది, 6 లక్షల మంది కాల్బలం, వారి భార్యలు వారి పిల్లలు ఇద్దరిద్దరుగా లెక్క పెట్టుకున్న ఇంచుమించుగా 25 లక్షల మంది ఉంటారు. అలాంటి జనాంగము ఫరో యొక్క బానిసత్వంలో నలిగిపోతున్నప్పుడు వాళ్ళ చేత పిరమిడ్స్ కట్టించాడు. ఆనాడు పెద్ద పెద్ద భవనాలు కట్టించాడు. ఏమంటే వాళ్ళ ద్వారా ఎన్నో రకాలైనటువంటి పనులు చేయించుకుంటూ ఉన్నాడు. అంత భయంకరంగా నలిగిపోతున్నప్పుడు, అంత భారాన్ని వారి మీద పెట్టినప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుని తట్టు తిరిగి వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు వారి మొరను ఏం చేశాడు? విన్నాడు. విని ఆలకించి మోషేను, అహరోనును, మిరియామును పంపించి ఆ బానిసత్వము నుండి వాళ్ళని ఏం చేశాడు? దేవుడు విడిపించి ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి, ఏమండి శత్రువులు వెనకాల తరుముకొని వస్తూ ఉన్నప్పుడు తన శత్రువులను ఏం చేశాడు? దేవుడు ఎర్ర సముద్రములో ముంచి వేశాడు. ఇంకెన్నటికీ కూడా మీరు ఐగుప్తులను చూడరు అని చెప్పని దేవుడు వారికి చెప్పి ఐగుప్తులను నాశనం చేసి, ఏమండి గోడ కట్టినట్లుగా ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి మధ్యలో ఆరిన నేలను నడుచుకుంటూ వెళ్ళారు. మాకు తినడానికి ఆహారం లేదంటే దేవదూతలు తినేటువంటి మన్నాను దేవుడు వారికి అరణ్యంలో పెట్టాడు. నీళ్లు కావాలనంటే బండ నుండి నీళ్లు రప్పించాడు. మాకు తినడానికి మాంసం లేదు, ఐగుప్తులో ఉన్నప్పుడు కూరగాయలు కీరకాయలు మా పొయ్యి దగ్గరే కూర్చుని మేము తినేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత చవిసారం లేనటువంటి మన్నా పెడుతున్నా, మాకు మాంసం కావాలయ్యా, నోరు చప్పబడిపోయిందని అంటే మాంసం పెట్టాడు దేవుడు, మాంసం పెట్టాడు. అంత చేసినా కానీ తర్వాత మోషే చనిపోయిన తర్వాత మరలా యోర్దాను నది ఎదురొచ్చింది. యోర్దాను నదిని దేవుడు ఏం చేస్తాడు? పాయలుగా చీల్చాడు. ఎరుకో పట్టణం ఎదురొచ్చింది, దానిని ఏం చేస్తాడు? గోడలు కూల్చాడు దేవుడు. ఏ శత్రు రాజ్యములు కూడా ఎవరైనా సరే తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల మీదకు వస్తే వారితో దేవుడే యుద్ధం చేసి వేరికి విజయాన్ని ఇచ్చాడు దేవుడు. అంతగా దేవుడు సహాయం చేసి కనాను దేశానికి తీసుకొచ్చి కట్టని ఇళ్లను దేవుడు వారికి ఇచ్చి, నాటని చెట్ల ఫలముల యొక్క ఫలాలు దేవుడు వారికి ఇచ్చి, చీట్లు వేసుకుని కనాను దేశాన్ని విభజించుకుని పంచుకోండి అని చెప్పని ఇచ్చేశాడు దేవుడు. యెహోషువ పంచలేదా? చీట్లు వేసి వారికి పంచేయలేదా? భూభాగం పలానా గోత్రానికి పలానా గోత్రానికి అని. దానికోసం వీళ్ళు ఏమైనా చేశారా? అన్ని దేవుడే చేసుకుంటూ వచ్చాడు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోయాబు అనేటువంటి రాజు, బాలాక్ అనేటువంటి రాజు, ఈ ఇశ్రాయేలు ప్రజలు మోయాబు దేశానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా విస్తారమైన జనాంగం వచ్చేశారు. కాబట్టి వీళ్ళను ఓడించడం నా వల్ల కాదని చెప్పని బిలాము ప్రవక్తను తీసుకుని వచ్చి వాళ్ళని శపిందామని ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? బిలాము శపిందామని నోరు తెరిస్తే దేవుడు అతని నోటను ఏముంచాడు? ఆశీర్వచనాన్ని ఉంచి వారిని శపించకుండా దీవించడానికి దేవుడు కార్యం చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ జరిగించిన తర్వాత, ఇవన్నీ దేవుడు అనుగ్రహించి వాగ్దానం చేసినటువంటి అన్కండిషనల్ ప్రామిసెస్ అబ్రహాంకి దేవుడు ఏదైతే చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి వారిని కనాను దేశాన్ని ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏం చేసావయ్యా మాకు? దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మనం చదువుకున్న వాళ్ళు ఏమేమి పాపాలు చేశారు? మోసపు క్రియలు చేశారు, దుష్కార్యాలు చేశారు, ఏవండి అపవిత్రమైన క్రియలు చేశారు. అధిపతులు, అధికారులు, ప్రధానులు ఏం చేశారు? వారి ఇష్టానుసారంగా లంచం తీసుకుని మోసం చేసి న్యాయాన్ని తప్పించేసి ఇష్టానుసారంగా వాళ్ళు ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా మారిపోయారండి? దేవుడు ఎంత చేసినా దేవుని పట్ల వాళ్ళకి ఏమి లేదు, ఏమి లేదు, కృతజ్ఞత లేదు, కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని వ్యక్తులుగా వ్యవహరించారు వాళ్ళు. కృతజ్ఞత లేకపోతే మనకేమొస్తుందో తెలుసా? గర్వం వస్తుంది. కృతజ్ఞత ఉంటే గనక విధేయత వస్తుంది. దేవుడు నా పట్ల ఎంత చేశాడు దేవుడు
దేవుడు నాకు ఇంత కృప చూపించాడు. మనం ఆలోచించండి, నేటి దినాల్లో, నేటి సమాజంలో దేవుడు మనకేమీ చేయలేదా? మన జీవితాల్లో దేవుడు ఏమి జరిగించలేదా? ఎన్ని మేలులు చేశాడండి. మనం పుట్టినది మొదలుకొని తల్లి గర్భములో పిండము కాక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకుని ప్రత్యేకించుకుని ఇంత మేలు చేసి ఇంత కృప చూపించిన తర్వాత చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని అడుగుతాం, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం జరిగించాడు అని మనం దేవుని అడుగుతాం. కానీ ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, నేనేం చేశానయ్యా మీకు చేయకూడదు ఏంటి, మీకు తక్కువ చేసింది ఏంటి, మీకు చేయకూడనిది ఏదైనా ఉందా? నేను అన్నీ చేశాను కదా అని చెప్పని ఈ 6వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు 3వ వచనం, నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలాగూ నేను ఆయాసపరిచాను. వీళ్ళని అడగాలి, ఎవరిని? దేవుని అడగాలి. ఎంత మాకు చేసావు కాబట్టి ప్రభా, ఎక్కడ మేము తప్పిపోయాం, దయచేసి మాకు చెప్పి మేము సరిదిద్దుకుంటామని అడగాలి వీళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళని, ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టానయ్యా, ఏం చేశాను మీకు, ఏం తక్కువ చేశాను మీకు? దేవుని ద్వారా ఇంత మేలు అనుభవించిన ప్రజలు వారికి వచ్చిన శ్రమల్లో వారి పట్ల చూపినటువంటి ఆయన నమ్మకత్వం మీద వారు ఎలా తిరుగుబాటు చేస్తున్నారో మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక మాట చదువుకుంటాం, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి తండ్రికి దూరం అయిపోయి వెళ్ళిపోయాడు, ఆస్తిని తీసుకున్నాడు, దుర్వ్యాపారం చేసుకున్నాడు, పాడు చేశాడు, తినటానికి కూడా తిండి లేదు. మరలా బుద్ధి వచ్చినప్పుడు మరలా తిరిగి వద్దామని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రి చేర్చుకున్నాడు, క్రొవ్విన దూడను వధించి విందు చేశాడు, పార్టీ చేసుకున్నాడు. మరలా పార్టీ చేసుకుని ఇంటికి చేర్చుకున్న తర్వాత ఇప్పుడు అంత చేసినటువంటి ఆ కుమారుడికి, అంత చేసినటువంటి ఆ తండ్రి అంత ప్రేమను చూపించిన తర్వాత మరలా తిరిగి బాధ పెడితే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. మరలా తిరిగి తప్పు చేస్తే, మరలా తిరిగి తండ్రి హృదయాన్ని గాయపరిస్తే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. తప్పిపోయాడు, ఒకసారి వెనక్కి వెళ్ళిపోయాడు, దూరం అయిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు, చేర్చుకున్నాడు, చేర్చుకున్న తర్వాత మళ్ళీ తిరిగి తప్పు చేస్తే అది చాలా దారుణంగా ఉంటుంది. మళ్ళీ తిరిగి ఆయనను బాధ పెట్టగలమా అట్లా చేస్తే? కానీ వీళ్ళు అలా చేశారు. ఒక ఆయన ఇలా అన్నాడు, వారి ఆత్మీయ అంధత్వం వారిని ఎలా మార్చిందంటే ఆయన కోరింది తప్ప మిగతా అన్నీ ఇచ్చేటట్లు చేసిందంట వాళ్ళని. మళ్ళీ చెప్తున్నాను, ఆయన అడిగింది చేయలేదంట వాళ్ళు, కానీ ఆయన అడగంది మాత్రం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. వారి ఆత్మీయ అంధకారంలో ఉన్నారు వాళ్ళు. ఆయన కోరింది ఒకటే, ఏంటి? ఆయనకు లోబడి అని చెప్పిన మాటకు విధేయత చూపించి ఆయన మార్గంలో నడవడమే ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు చదువుదాం, మనం ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. 6వ అధ్యాయం 6వ వచనం, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని. నీ గోల ఏంటయ్యా, ఏంటి నీ గోల? ఏం కావాలి నీకు? ప్రవక్తత అంటున్నారు వీళ్ళు. ఏం కావాలి నీకు? బలులు కావాలా, అర్పణలు కావాలా? తెస్తాంలే పో అంటున్నారు ప్రవక్తతో వీళ్ళు. ఏమి తీసుకుని వచ్చి యెహోవాను నేను దర్శింతును అంటే ప్రవక్త ఏం చేశాడు? మీరు పాపం చేశారు, మీ పద్ధతులు మార్చుకోనండి, మీ బలులు మీ అర్పణలు యాంత్రికంగా కాదు, దేవుడు కోరిన పద్ధతిలో తీసుకుంటారని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? ఏమి తీసుకుని వచ్చి ఆయనను దర్శిందో. ఏమి ఇవ్వగలమండి దేవునికి? ఒకవేళ ఇద్దామంటే ఎక్కడది? ఎక్కడుంది? వీళ్ళు అంటున్నారు, ఏమి తీసుకుని వచ్చి నీ సన్నిధిని దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడి దేవుని దర్శింతును. దహన బలులను, దహన బలి అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఒక జంతువును బలిపీఠ మీద పెట్టి పూర్తిగా దహించి వేయడం అనమాట. అంటే వాళ్ళు ఒక రకంగా ఎలాంటి భావంతో వాళ్ళు మాట్లాడుతున్నారంటే, మమ్మల్ని మేము మీకు సమర్పించుకుని మీకే అప్పగించుకుంటాం, మీకే సమర్పించుకుంటాం అని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ హృదయాలు మాత్రం దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. వాళ్ళు అర్పించే బలులు మాత్రం, వాళ్ళు తెచ్చే కానుకలు, వాళ్ళు ఇచ్చేటువంటి పానార్పణాలు, వాళ్ళు తీసుకొచ్చేటువంటి యొక్క దేవునికి ఇచ్చేటువంటి వాటన్నిటిని చేస్తూ ఉన్నారు. కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. మనం ఏమి ఇవ్వగలమండి ఆయనకి? ఏమి తీసుకుని వచ్చి ఆయన ఎదుట అంగీకరించబడగలం? ఏదో మనం ఇచ్చినందుకు ఆయన నిన్ను మనం అంగీకరించేస్తాడు అని అనుకోవచ్చు. కానీ ఇచ్చింది ఏదైనా సరే ఎవరిదది? ఆయనదేగా. ఇక్కడ అంటున్నారు, ఏడాది దూడలను అర్పింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా. ఏమంటే విస్తార తైలాన్ని, తైలం అన్నారు కదా, ఆ తైలం ఎంత తేగలం చెప్పండి? ఓ నది అంత విస్తార తైలం వాళ్ళ యొక్క పీచ్కి వెళ్ళిపోయింది అనమాట, వాళ్ళ యొక్క ఆత్మీయ అంధత్వం.
అంటే వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. దేవా నీకు వేలాది నదులంత విస్తార తైలం తెమ్మంటావా? అసలు నీళ్ళే తేలేం కదా. ఒక నది 2 నదులు నీళ్ళు ఎవరు తెమ్మంటారు? ఎవడివ్వగలరండి? ఎవరు తేగలరు? ఒక నదిలో ఉన్న నీళ్లు తెచ్చి ఆయనకి ఇవ్వగలమా? వేల కొలది నదుల విస్తార నీళ్ళే ఇవ్వలేం మనం. వీళ్ళు ఏమంటున్నారు? నదులంతా విస్తార తైలం. ఏమండి, మగ్దలేని మరియా యేసు ప్రభుకు అచ్చ జటామాంసి తెచ్చింది. అది ఆమె అర్పించినటువంటి ఆనాటి పరిమళ తైలం 300 దేనార్లు. అంటే ఒక వ్యక్తి సంవత్సరానికి కష్టపడితే ఎంత జీతం వస్తుందో అంత జీతం యేసు ప్రభు పాదాలకు ఆయన అత్తరు పూసేసింది ఆమె. ఇప్పుడు వేల కొలది విస్తారమైనటువంటి నదుల తైలాన్ని తీసుకొస్తానంటే ఎంత తేవాలి వీళ్ళు? అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? దేవుడిని ఎంత చులకనగా చూస్తున్నారు, ఎంత తక్కువగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. 1000 దహన బలులు తెచ్చావు ఆయనకి అర్పించి. మన పాట కూడా పాడతాం కదండి. పాట మనం ఈ మాటలు అర్థం చేసుకుని పాడితే మంచిదేమో. సంవత్సరాల తరబడి ఒక ఆయన పాట రాసేసాడు, పాడేస్తున్నాం మనం. ఇక్కడ సందర్భం ఏంటి? ఆయన ఏ సందర్భాన్ని గురించి మాట్లాడాడు? దేని గురించి ఆయన ప్రస్తావించాడు? వాళ్ళు అహంకారంతో దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవుని మీద వ్యతిరేకంగా ఏం తెమ్మంటావయ్యా? నీ ఏం కావాలి? నీకు ఏం తీసుకురమ్మంటావు? బలులు కావాలా? ఇస్తాంలే. మీకు తైలం కావాలా? వేలాది నదులంతా విస్తార తైలం తెచ్చిచ్చేస్తాంలే అని అంటున్నారు వీళ్ళు. ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు దేవుడేమంటున్నాడు? అవేమి నాకు అవసరం లేదు. ఏమి తీసుకుని వచ్చి మనం ఆయనను సంతోషపెట్టగలం? ఆయన దగ్గర ఉన్నది ఏదో ఇచ్చేసి ఆయన దానిని అంగీకరించేసి భలే ఇచ్చావులే అని అంటాడేమో అని అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, అవేవి నాకు అవసరం లేదు. అతిశయోక్తిగా చెప్పడం, వేలాది నదులంత విస్తార తైలం, నా పాప పరిహారమునకు నా జ్యేష్ఠపుత్రుని నీకు ఇస్తున్నా. జ్యేష్ఠపుత్రుని నీకు ఇవ్వడం అంటే ఏంటి? బలిగా అర్పించేయడం. మీరు గమనించండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా సరే, మీకు ఎక్కడైనా సరే నరబలిని కోరినటువంటి విధానం ఎక్కడైనా కనబడిందా బైబిల్ గ్రంథంలో? దేవుడు మనిషిని బలిగా ఇమ్మని ఎక్కడైనా అడిగాడా? లేదు, ఎక్కడ అడగలేదు. పాత నిబంధన గ్రంథంలో ఆహాజు అనేటువంటి ఒక రాజు తన కొడుకుని ఇచ్చాడు, కానీ అర్పించినందుకు మాత్రం దేవుడు శిక్షించాడు కఠినంగా. ఎవరిని దేవుడు బలిని ఇవ్వమని అడగడండి. ఎందుకో తెలుసా? ఎందుకు బలిగా ఇమ్మని అడగడు మనిషిని అంటే, దేవుడు మనిషిని ఎలా పుట్టించుకున్నాడు? తన స్వరూపంలో తన పోలికలో పుట్టించుకున్నాడు. తన స్వరూపంలో తన పోలికలో పుట్టించుకున్న మనిషిని తనకు బలిగా ఇమ్మని దేవుడు అడిగితే అంత కఠినాత్ముడు మరొకడు ఉండడు. దేవుడు అలాంటి వాడు కాదండి. తన స్వరూపంలో సృష్టించుకున్నటువంటి మనలను దేవుడు కోరుకునేది ఏంటనంటే హృదయాన్ని ఇమ్మంటాడు. మనం ఏమంటాం తెలుసా? నా జ్యేష్ఠ కుమారుడిని నీకు ఇవ్వడం అని అంటే సావుకి ఇచ్చేస్తామని చెప్పని మనం మాట్లాడుకుంటాం, దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం. అది కాదు ఇక్కడ చెప్తా ఉంది. జ్యేష్ఠ కుమారుని ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? బలిగా ఇచ్చేస్తాను. జ్యేష్ఠ కుమారుడు అంటే ఇశ్రాయేలీయులకు జ్యేష్ఠుడు అంటే చాలా ప్రాముఖ్యమైన వాడు. తండ్రి తర్వాత కుటుంబ బాధ్యతలు అన్న అతనే తీసుకోవాలి. ఆస్తిలో డబుల్ పోర్షన్ వస్తుంది అతనికి, ఆశీర్వాదం రెట్టింపు, డబుల్ రెండు భాగాలు ఇవ్వాలి ఆస్తిలో జ్యేష్ఠుడికి. కాబట్టి జ్యేష్ఠుడికి ఉన్న ఆశీర్వాదాలు, జ్యేష్ఠునికి ఉన్న ప్రాధాన్యతలు చాలా ప్రత్యేకమైనవి. కాబట్టి ఆ జ్యేష్ఠ కుమారుని మీకు ఇచ్చేస్తాము అని చెప్పని వీళ్ళు అంటున్నారు. అయితే దేవుడేమంటున్నాడు తెలుసా? చూడండి, నా గర్భఫలం నీకు ఇస్తున్నా అని వీళ్ళు అంటుంటే దేవుడు అంటున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది. ఆయన 3 అడుగుతున్నాడండి. ఏంటో తెలుసా? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఈ 3 అడుగుతున్నాడు దేవుడు. వీళ్ళు అంటున్నారు, ఏమి తీసుకొచ్చి నీకు అర్పిస్తాము? వేలాది పొట్టేళ్ళు, వేలాది నదులంతా విస్తార తైలము, నా జ్యేష్ఠపుత్రుడు, నా గర్భఫలము నేను ఇవ్వమంటావా అని వీళ్ళు అడుగుతున్నారు. కానీ దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? న్యాయముగా నడుచుకుంటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట నాకు ఇష్టం. మనం ఈ 3 మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే న్యాయంగా నడుచుకోవడం. మన విశ్వాస జీవితంలో మన జీవితం ఎలా ఉండాలి? న్యాయంగా నడుచుకోవాలి. మన సంపాదన కూడా ఎలా ఉండాలి? న్యాయబద్ధంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. నేను ఒక మాట చెప్తానండి,
న్యాయంగా సంపాదించిన 10 రూపాయలైనా పర్వాలేదు, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అన్యాయంగా మీరు 1000 సంపాదించండి రోజుకి. ఒక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం తీయండి బైబిల్ అందరూ. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. జెర్మియా చాప్టర్ 17 verse 11. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజి పెట్టవలే ఉన్నాడు. సగప్రాయములో వాడు దానిని విడివవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడిచుచు అవివేకగా కనబడును. మరొక చోట రాయబడి ఉంటుంది, అన్యాయంగా సంపాదించినటువంటి ఆస్తి రెక్కలు కట్టుకుని ఏం చేస్తుందంట? ఎగిరిపోద్ది, ఉండదు. మీరు సమకూర్చండి. ఒకవేళ దాంతో బిల్డింగే కట్టుకోవచ్చు, బంగారమే కొనుక్కోవచ్చు, వస్తువులు కొనుక్కోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనా కొనుక్కోవచ్చు. కానీ ఒక టైం వస్తుంది, మీరు సంపాదించిన అన్యాయంగా సంపాదించింది ఎక్కడికి వెళ్ళాల్సింది అది రెక్కలు కట్టుకుని. ఒకవేళ ఇప్పుడు మనకు ఒక సంతోషాన్ని ఇవ్వచ్చు, ఒకవేళ సుఖాన్ని ఇవ్వచ్చు, ఒకవేళ మనకు తృప్తిని ఇవ్వచ్చు. కానీ అన్యాయంగా సంపాదించింది ఎక్కడ వాక్యము తప్పిపోదండి. ఇప్పుడు న్యాయంగా ప్రవర్తించుట నేను కోరుతున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. న్యాయంగా సంపాదించటం, మన సంపాదన న్యాయంగా ఉండాలి, మన ప్రవర్తన న్యాయంగా ఉండాలి. లంచం తీసుకోవడం, లంచం ఇవ్వడం, మన పనులు అయిపోవాలంటే మనం ఏం చేస్తాం? లంచం ఇచ్చేస్తాం. మామూలు కదా, బల్ల కింద చేతులు పెట్టడం, ఇది దేవుని వాక్యానికి విరుద్ధం. క్రైస్తవుడు చేసే పనులు కాదండి అవి, కాదు. మనము దేవుని నమ్మాము, దేవుని అందు విశ్వాసం ఉంచాము, మనం దేవుని బిడ్డలమనంటే మనం ఇంకా అన్యాయంలో, అక్రమంలో, అవిధేయతలో బ్రతుకుతున్నట్లయితే మన ద్వారా దేవుని నామమునకు అవమానం కలుగుతుంది. దేవుడు కోరుకునేది న్యాయంగా నడుచుకోవడం. రెండవది ఏంటనంటే అక్కడ చెప్తా ఉన్నటువంటి మరొక మాట, మీకా గ్రంథంలో 6వ అధ్యాయము 8వ వచనములో కనికరమును ప్రేమించటం. కనికరమును ప్రేమించటం, కనికరమును ప్రేమించటం అని అంటే ఇక్కడ ఏమని చెప్తాడనంటే, మరొక ట్రాన్స్లేషన్లో మరొక దైవభక్తులు ఏమని చెప్పారంటే, మనము తోటి వారి పట్ల ప్రేమను కలిగి ఉండటం. సహోదరుల పట్ల ఎలా కలిగి ఉండాలి? కనికరాన్ని, ప్రేమను మనం చూపించాలి. కనికరం చూపించడం అంటే తోటి వారి పట్ల ప్రేమను కలిగి ఉండటం, సహోదరుల పట్ల ప్రేమను కలిగి ఉండటం, తోటి వారి పట్ల మనము మంచిని, ప్రేమను చూపించడం అన్నది ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాసులు చేయవలసిన ప్రాముఖ్యమైన పని. రెండవ రాకడలో కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలనైనా వేరు చేయబోతున్నాడు. కుడివైపున గొర్రెలతో ఆయన ఏమంటున్నాడు? నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, నేను దప్పిగా ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చారు, నేను హాస్పిటల్లో రోగినయ్యి పడి ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నాకు సేవలు చేశారు. ఇవన్నీ చేశారు కాబట్టి మీకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోనండి అని అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు అన్నారు, ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు నువ్వు దప్పికొన్నావు, ఎప్పుడు నువ్వు చెరసాల్లో ఉన్నావని అంటే, పేదలైన వారికి, అల్పులైన వారికి మీరు చేస్తే అది ఎవరికి చేసినట్లు? నాకు చేసినట్లు. కాబట్టి కనికరమును ప్రేమించడం అంటే అవసరతలో ఉన్నవారు అవసరతలు తీర్చడం, తోటి వారి పట్ల ప్రేమను కలిగి ఉండడం, సహవాసంలో ఉన్నవారి పట్ల ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఆప్యాయతను కలిగి ఉండడం. అది మనం చేసినది వట్టికినే పోదండి, వట్టినే పోదు. మనం చేసిన ప్రతిదాన్ని దేవుడు తన జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఒక్కొక్క దినాన్న తన గ్రంథాన్ని విప్పి మనం చేసిన ప్రతిదానికి దేవుడు ఏం చేయబోతున్నాడు? ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను, పరలోకంలో మనము ధనాన్ని సమకూర్చుకోవచ్చు. ఇక్కడ ఉన్న సంపాదించిన ధనాన్ని ఎలా సంపాదించుకోగలుగుతాం? అక్కడ సమకూర్చుకోగలుగుతాం. ఇక్కడ ఎవరైతే అవసరతలో ఉన్నారో దేవుని బిడ్డలకు, అవసరతలో ఉన్న వారి దేవుని యొక్క ప్రజలకు, అక్కర్లో ఉన్న వారికి చేత నేను సహాయం చేయడం ద్వారా మన ధనాన్ని పరలోకానికి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. కాబట్టి కనికరమును ప్రేమించుట. మూడవది, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించడం. దీన మనసు కలిగి ఉండడం, తగ్గింపు కలిగి ఉండడం. తగ్గింపు కలిగి ఉండడం, దీన మనసు కలిగి ఉండడం అనేది దేవుని దృష్టికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడండి? తను తాను తగ్గించుకున్న వాడిని మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. గర్విష్ఠుడని దేవుడు ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. అది ఎవరినైనా సరే, రాజుల్నే వదలలేదండి దేవుడు. ఏం చేశాడు? హెచ్చించుకున్న వాళ్ళని గడ్డి తినిపించాడు కదా. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు మహారాజు
నేను కాబట్టి ఈ రాజ్యం ఎలా ఉంది అని అనుకున్నాడు. అడవికి పంపించి గడ్డి తినిపించాడు. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా ఎవరు హెచ్చించుకోవడానికి కుదరదు. ఒక మాట చెప్పిన, అందరూ తగ్గించుకోవాల్సిందే. అందరూ తగ్గించుకోవాల్సిందే. మనకు మనముగా తగ్గించుకుంటే అది మనకు క్షేమం, మంచిది కూడా. నా మాటలు గమనించండి. మనకు మనముగా తగ్గించుకుంటే మనకు క్షేమం, మంచిది కూడా. ఎందుకనంటే తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఒకవేళ మనం హెచ్చించుకున్నాం అనుకోండి, దేవుడు తగ్గిస్తాడు. దేవుని కాదని హెచ్చించేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. దేవుడే హెచ్చించాలిగా. దేవుడు హెచ్చించాలంటే మనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే విధేయత చూపిస్తారో, ఎవరైతే దేవుని మాటలకు లోబడతారో, దేవుడు కోరుకునేది ఏంటంటే దీన మనసు కలిగి, తగ్గింపు కలిగి ఆయన ఎదుట మనము నడుచుకుంటే దేవుడు దానిని బట్టి సంతోషిస్తాడు. మళ్ళా నువ్వు అడిగేది ఏంటో తెలుసా? ఇది మాత్రమే దేవుడు అడుగుతున్నాడు. ఒక మాటను చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము, జియోట్రానమీ చాప్టర్ 10 12-14. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? ఇంకేమడుగుతున్నాడు దేవుడు? బలులు కావాలి, నాకు అది తండి ఇది తండి అని దేవుడు అడుగుతున్నాడా? అవేవి ఆయనకు అవసరం లేదు. అయితే దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు చేసినటువంటి ఉపకారాలను బట్టి మనం దేవునికి ఇవ్వాలి, ఇస్తున్నాం, మంచిదే. అయితే దేవుడు మనను రక్షించాడని మనం దేవునికి ఇవ్వాలా? లేకుంటే ఆయన మనను రక్షిస్తాడని దేవునికి ఇవ్వాలా? మనం రక్షించాడని దేవునికి ఇవ్వాలా? రక్షిస్తాడని దేవునికి ఇవ్వాలా? మనం ఇచ్చామని దేవుడు రక్షించడం కాదు. అంటే ఆయన లంచం తీసుకుని మనం రక్షించినట్టు అవుతుంది. దేవుడు అట్లాంటి వాడు కాదు. లంచం తీసుకునేవాడా దేవుడు? కాదు. ఆయన తన కృప చేత జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో మనము పిండముగా రూపింపబడక మునిపే దేవుడు మనను ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. రక్షించాలని దేవుడు ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు. అందుకనే మనం ఇలా కూడి దేవునిని స్తుతించగలుగుతున్నాం, దేవుని ఆరాధించగలుగుతున్నాం. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే మొట్టమొదటిగా న్యాయంగా నడుచుకోవడం, రెండవది కనికరమును ప్రేమించడం. నీ దేవుని ఎదుట నీవు దీన మనసు కలిగి, తగ్గింపు కలిగి ఉండడం, అది దేవుడు కోరుకునేటువంటి లక్షణం అండి. ఎక్కడైతే మనం హెచ్చించుకున్నామో, ఎక్కడైతే మనము హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేశామో దేవుడు తప్పకుండా తగ్గిస్తాడు. దేవుడు అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. దీనులకు కృపనిస్తాడు. అహంకారులను ఎదిరిస్తాడు. తగ్గింపు కలిగి వారికి దేవుడు ఏం చేస్తాడు? కృపనిస్తాడు, బలపరుస్తాడు, హెచ్చిస్తాడు, వాళ్ళని ఆశీర్వాదకరంగా చేస్తాడు. పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును, నాశనమునకు ముందు గర్వం నడుస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ మనం పరీక్షించుకుందాం, చెక్ చేసుకుందాం. ఎక్కడెక్కడ మనం విశ్వాస జీవితంలో ఒకవేళ కనికిరాన్ని ప్రేమించట్లేదేమో, తోటి వారి విషయంలో మనము ప్రేమను చూపించలేకపోతున్నామేమో, లేక న్యాయంగా నడుచుకోలేకపోతున్నామేమో, ఎక్కడైనా మన జీవితంలో ఎక్కడైనా తప్పిపోయామేమో చెక్ చేసుకుందాం. మళ్ళీ మనము పరీక్షించుకుందాం. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలులకు దేవుడు పదే పదే హెచ్చరించిన వాళ్ళు దేవుని మాట వినలేదు. దేవుని మాటను వాళ్ళు లెక్క చేయలేదు. కాబట్టి వారి మీదకి ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. గమనించాలి. మళ్ళా చెప్తున్నాను, దేవుడు పదే పదే తన ప్రవక్తలను పంపించి హెచ్చరించి మీ పద్ధతులను మార్చుకోనండి, మీ విధి విధానాలు చక్కబెట్టుకోండి అని చెప్పని దేవుడు హెచ్చరించిన దేవుడు మాటకు వాళ్ళు విధేయత చూపించలేదు, లోబడలేదు. ఆయన చెప్పినటువంటి మాటకు విధేయత చూపించలేదు. కాబట్టి దేవుని తీర్పు వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళు తీసుకుని ఎక్కడికి? బబులోనికి చెరగా తీసుకుని అప్పగించేశాడు. కావాలని తీసుకుని వెళ్ళి శత్రువులకు అప్పగించేశాడు. తన బిడ్డలను దేవుడు ఏం చేశాడు? కావాలని తీసుకుని వెళ్ళి శత్రువులకు అప్పగించి బాధ పెట్టాడు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయడానికి? బుద్ధి చెప్పడానికి, తీర్పు తీర్చాడు. గమనించండి, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు అదే దేవుడు. ఆనాడు చేసేటువంటి తీర్పు తీర్చే దేవుడు ఈనాడు అదే రకంగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు.
ఆయన మార్గములకు, ఆయన చిత్తానికి, ఆయన వాక్యానికి, ఆయన కట్టడలకు వ్యతిరేకంగా ఎవరు జీవించినా వారిని తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? డిసిప్లిన్ చేస్తాడు, క్రమశిక్షణలో పెడతాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనప్పటికీ కూడా ఆయనకి ఫేవర్ ఏమీ లేదండి. లేకుంటే అది ఇది డబ్బున్న వాళ్ళు, ఎర్రగా ఉన్న వాళ్ళు, నల్లగా ఉన్న వాళ్ళ, పొట్టుగా ఉన్నవాళ్ళు, అవేమీ లేవు ఆయనకి. పక్షపాతి కాడు ఆయన. పక్షపాతం లేకుండా ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు ఎవరికైనా సరే. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం, చెక్ చేసుకుందాం. న్యాయంగా నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించడం, మూడవది తగ్గింపు కలిగి ఆయన ఎదుట నడుచుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒకవేళ మన జీవితాలు అలాంటివి లేకపోతే దేవుని దగ్గర మనము క్షమించమని అడుగుదాం. బల్లను సమీపించడానికి ముందుగా మనల్ని మనమే చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఎక్కడైనా తప్పిపోయామేమో, ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా మన జీవితాల్లో పొరపాట్లు ఉన్నాయేమో ఒప్పుకుందాం, క్షమించుకుందాం. దేవుని దగ్గర క్షమించమని అడుగుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు అటు ఇటు కదలొద్దు దయచేసి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. బల్లను సమీపించడానికి ముందుగా చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు అంటున్నాడు, న్యాయంగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించడం, దేవుని ఎదుట తగ్గింపు కలిగి ఉండడం, అది దేవుడు ఆశిస్తున్నాడు, కోరుతున్నాడు. నిజంగానే మన ప్రవర్తన న్యాయబద్ధంగానే ఉందా? దిక్కులేని వారిని, విధవరాండ్లను, పేదవారిని దోచుకోవడం, వారికి అన్యాయం చేయడం, ఎదుటి వాళ్ళది కావాలని మనము ఆశించి దొంగిలించడం, అన్యాయంగా అక్రమంగా దాన్ని లాక్కోవడం, అది దేవుడు ఇష్టపడే లక్షణం కానే కాదు. కాబట్టి అన్యాయం ఉన్న చోట దేవుడు పనిచేయడు, అలాంటి వారిని దేవుడు హెచ్చించడు. కనికరాన్ని ప్రేమించడం, తోటి వారికి చేతనైన సహాయం చేయడం, అవసరతలో ఉన్న వారికి మేలు చేయడం, అది దేవుడు ఇచ్చే గుణం. కాబట్టి మనం కూడా అవసరతలో ఉన్న వారిని ప్రేమించే వారిగా మనం తీర్మానించుకుందాం. ఒకవేళ మనల్ని మనమే హెచ్చించుకుంటున్నామేమో, ఒకవేళ మనమే అతిశయిస్తున్నామేమో, ఏదైనా దాన్ని బట్టి దేవుని దగ్గర తగ్గించుకుందాం. దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, ఎందుకు దీవించట్లేదు, ఎందుకు నన్ను హెచ్చించట్లేదు అని మనం దేవుని ఒకవేళ ప్రశ్నిస్తే, ఒకవేళ మనలో గర్వం ఉందేమో, హెచ్చించుకునే మనసు ఉందేమో, మనల్ని మనమే అతిశయపడేటువంటి మనసు ఉందేమో, క్షమించమని అడుగుదాం. తగ్గింపు గల వారిని దేవుడు హెచ్చిస్తాడు. మనం ఎక్కడున్నా, ఒకవేళ ఎవరు మనం గుర్తించకపోయినప్పటికీ కూడా నిజంగా దేవునికి విధేయత చూపించడం, తగ్గించుకోవడం మనకి చేతనైతే తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు కృపనిస్తాడు దీనులకు. దేవా, నాకు తగ్గింపు విధేయత అలవర్చుకోవడానికి నాకు సహాయం చేయమని, నేర్పించమని ప్రభువుని అడుగుదాం. కనికరాన్ని ప్రేమించడం నాకు సహాయం చేయమని దేవుని అడుగుదాం. నేను ఇది మొదలుకొని నా జీవితకాలం అంతా కూడా న్యాయంగా నడుచుకోవడం నాకు సహాయం చేయమని దేవుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ కన్న తండ్రి, పరలోకపు దేవా, యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడవు, మహాగణుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు, సమస్తానికి ఆధారమై ఉన్నటువంటి గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు నాయనా. మీ కార్యములు, మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు ఎంతో గొప్పవి, ఉన్నతమైనవి, ఆశ్చర్యమైనవి ప్రభా. మీకు ఆ గ్రంథాన్ని ప్రభా మీరు మా మధ్యకు తండ్రి నాయన మీరు మాతో మాట్లాడుతూ మీకు ఆ ప్రవచనాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు మాకు కృపనిచ్చారు. ఏమి ఇచ్చి కూడా మీ రుణాన్ని తీర్చలేం ప్రభా. ఏదైనా ఇవ్వాలి అని అంటే అది కూడా మీరు ఇచ్చిందే తండ్రి. మాకంటూ ఈ లోకాన ఏదీ లేదు తండ్రి. ప్రభా, మీరు ఆశించేది, మీరు మా నుండి కోరుకునేది, మీరు మా నుండి ఎక్స్పెక్ట్ చేసేది ప్రభా న్యాయంగా నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించడం, తగ్గింపు కలిగి నడుచుకోవడమే మీరు కోరుతున్నారు. కాబట్టి అలాంటి ప్రవర్తన కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. ఎన్నోసార్లు ప్రభా మిమ్మల్ని బాధ పెట్టాం, మీ హృదయాన్ని మేము గాయపరిచాం ప్రభా. మీ గాయాలలో వేలు పెట్టి మరలా వాటిని రేపుతూ మిమ్మల్ని మరలా తిరిగి బాధ పెట్టాం తండ్రి. క్షమించమని, కనికరించమని వేడుకుంటున్నాం. దేవా, బల్లను సమీపిస్తుండగా యోగ్యమైన రీతిలో పాలు పొంది మీకు మహిమ తీయడానికి కృపనివ్వండి. తల వంచి ప్రాంతంలోకి పూస్తున్న ప్రతి వారిని
ఎవరైతే వాక్యాన్ని విని ఎవరైతే తీర్మానించుకుంటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో కాపాడి మేలు చేయమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.